ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయింది నోటెల్ హోటల్లో బౌన్సర్ గా పనిచేస్తున్నటువంటి తారక్ రామ్ గా గుర్తించారు. ఇతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా తీవ్ర గాయాలనే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కూడా ఒక బ్లాక్ కలర్ కారు అతి వేగంగా ఢీకొన్న నేపథ్యంలో దాదాపు తారక్ రామ్ బైక్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అత్యంత వేగంగా సాగిన మైకంలో బైక్ కార్ నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. కానీ ఎవరు యాక్సిడెంట్ చేశారు అంత సంబంధించి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఎవరైతే పారిపోయినటువంటి వ్యక్తి కారుతో సహా పారిపోయిన నేపథ్యంలో కూడా ఆ కారు ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్ళింది అన్న అంశానికి సంబంధించి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తారు. మాదాపూర్ వైపుగా ఆ కారు వచ్చినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత పంజగుట్ట వైపుగా వెళ్ళినట్టుగా గుర్తించారు. కాబట్టి పంజగుట్ట నుంచి మాదాపూర్ జూబ్లీహిల్స్ మీదుగా వెళ్ళినట్టు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా ఫుటేజ్ ను ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ లో కారు బైక్ లో ఢీకొన్న ప్రమాద దృశ్యాలు అయితే నిక్షిప్తమయ్యాయి. కానీ ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరు? ఎందుకంటే ఒక కారు అయితే లగ్జరీ కారుగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కూడా వీవీఐపీలు డ్రైవింగ్ చేసి ఉంటారన్న కోణానికి సంబంధించి దర్యాప్తు సాగుతా ఉంది. కానీ ఎవరు ఈ ప్రమాదం చేసినది మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా సంబంధించి ప్రస్తుతం డీసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తా ఉన్నాడు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అవుతా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో ఈ హిట్ అండ్ రన్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్న కొరకు దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ను పబ్బులు, క్లబ్బులు, సరౌండింగ్ బార్ అండ్ రెస్టారెంట్ అన్ని కూడా తనిఖీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది.